సక్సెస్ అవుతుందనుకున్న కామెడీ షో నిర్వాహకుల వల్లే ఫ్లాప్ అయిందంటున్నారు నటుడు దర్శకుడు జబర్దస్త్ ధనరాజ్. ఎట్టకేలకు తన చిరకాల కోరికను నెరవేర్చుకుని రామం రాఘవం సినిమాతో డైరెక్టర్గా మారాడు జబర్దస్త్ కామెడియన్ ధనరాజ్. వీడు పెద్ద అయిన తర్వాత సంపాదిస్తాడు, మమ్మల్ని బాగా చూసుకుంటాడని నా మీద ఇన్వెస్ట్ చేశారా? ఈయనది ప్రేమ కాదే. ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు దాటినా ఇన్నాళ్ళు డైరెక్టర్ అవ్వలేదని, కానీ రామం రాఘవం ఆ కోరికను సక్సెస్ఫుల్గా నెరవేర్చిందని ధనరాజ్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూలో ధనరాజ్ మాట్లాడుతూ, మా జబర్దస్త్ బ్యాచ్లో నేను, బలగం వేణు డైరెక్టర్లు అయ్యాం. బలగం సినిమాతో వేణు అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్ చూపించాడు. రామం రాఘవంతో నేను ఫాదర్ అండ్ సన్ యూనివర్సల్ ఎమోషన్ చూపించాను. రేపు ఇద్దరం కలిసి కామెడీ ఎంటర్టైనర్లు బహుశా తీయొచ్చు. ఇప్పుడు తీసినవి ఎమోషన్ ఒకటైనా కథలు వేరే, కానీ సక్సెస్ఫుల్గా డైరెక్టర్లుగా ఎంట్రీ ఇచ్చాం. వాడి గురించి ఎవరో చెప్తే మీరు ఆలోచించవచ్చు. తండ్రిగా నేనే చెప్తున్నాను, వాడు మీకు కరెక్ట్ కాదు. మా బ్యాచ్లో ప్రజెంట్ మేమిద్దరము డైరెక్టర్లు అయ్యాం. నెక్స్ట్ చమ్మక్ చంద్ర, మిగతా వారు నటులుగానే ఉండొచ్చు. తాగుబోతు రమేష్కు మాత్రం డైరెక్టర్ అవ్వాలని ఉందని చెప్పారు. ఇక జబర్దస్త్ కామెడీ షోని ఎప్పుడూ మర్చిపోను. ఎందుకంటే జబర్దస్త్ ద్వారానే ఎన్నో ఫ్యామిలీస్కి దగ్గరయ్యాను. మేము పెంచుకోమన్నాం, ఉంచుకోమనలేదు. అది అచ్చు తప్పులమే, ప్రతిదానికి కామా పెడతాను. పాత స్కిట్లే బాగుండేవి, మీ గ్యాంగ్ చేసే కామెడీ నవ్వించేదని ఫ్యామిలీ ఆడియన్స్ అంటారు. ఇప్పటికీ 10 ఫోన్ కాల్స్ వస్తే అందులో ఒక్కరైనా జబర్దస్త్ గురించి మాట్లాడతారు. నాకు ఎంతో సంతృప్తినిచ్చిన కామెడీ షో జబర్దస్త్, ఎప్పుడూ మర్చిపోలేను. కూల్ గా నాతో మాట్లాడుతున్నారు కదండి, అంతే కూల్ గా మా డాక్టర్ గారితో మాట్లాడండి ప్లీజ్. ఇక జీ తెలుగులో ప్రసారమైన అదిరింది షో బాగున్నప్పటికీ, పాత కామెడియన్స్ అందులో స్కిట్లు చేస్తున్నప్పటికీ ఆ స్కిట్ యూట్యూబ్లో అప్లోడ్ చేసేవారు కాదు. కేవలం సబ్స్క్రిప్షన్స్ కోసం సపరేట్ యాప్లు పెట్టేవారు. నవదీప్ గారికి షికారులంటే ఇష్టం, ధనరాజ్ గారికి బార్లు అంటే ఇష్టం. దీంతో ప్రజలకు ఇవన్నీ తెలియక దూరం పెట్టారు. అదే ప్రతి కామెడీ ఎపిసోడ్ జబర్దస్త్ లాగే యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంటే ప్రజల ద్వారా ఎక్కువ రీచ్ ఉండేది. ఈ విషయంలో నార్త్ నిర్వాహకులు జీ తెలుగు వారు ఫోకస్ చేయలేకపోయారు. ముఖ్యంగా మీ ఇద్దరికి 200. 500 చిల్లర లేదా? 1-2 మేము అడిగితే తప్ప యూట్యూబ్లో అప్లోడ్ చేసేవారు కాదని అదిరింది షో ఫ్లాప్ అవడానికి కారణం ధనరాజ్ వివరించారు. ఇక రామం రాఘవం తీయడానికి కారణం నా తల్లిదండ్రులు. వారు లేకపోవడంతో తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఈ సినిమా చూసి పేరెంట్స్ విలువ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సినిమా తీశాను. నీకే కనుక కూతురుంటే ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? ప్రతి ఇంట్లో తండ్రి ఏమీ చేయట్లేదని కొడుకు ఆలోచిస్తాడు. నిజానికి కొడుకు గురించి తండ్రి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ విషయాన్ని కొడుకు గమనించేలోపు జరగరాని తప్పులు కొన్నిసార్లు జరిగిపోతుంటాయి. ఇదే లైన్ రామం రాఘవంలో చెప్పే ప్రయత్నం చేశాం. రామన్ లాంటి తండ్రి ప్రతి ఇంట్లో ఉంటాడు, రాఘవ లాంటి కొడుకు ఏ ఇంట్లో ఉండకూడదనే మెసేజ్ ఇందులో చెప్పామన్నారు. మా నాన్నగారు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారు. చూడ్డానికి నువ్వు బాగో, ఒక్కలో వేస్తే 7 ఏళ్ళు జైలు తొంగుంటావు. ప్రెస్ ఇన్ఫార్మ్ చేయండి. అమ్మగారి కోసం ఇంకొంచెం కష్టపడి ఉంటే బాగుండేది, కానీ ఆమె కూడా ఇప్పుడు లేరు. ఉంటే బాగుండేదని తెలిపారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్లో ఒకరోజు అదిరింది కామెడీ షో జరుగుతున్న సమయంలో అనుకోకుండా చిరంజీవి గారు నన్ను చూశారు. ధనరాజ్ అని పిలిచారు. నేను షాక్ అయ్యా. ఇంకోసారి ఇలాంటి ఏదో పనులు చేస్తే డైరెక్ట్గా జైలుకే. తప్పులు ఎన్ని చేస్తాడు సార్, నేను మీకు తెలుసా అని అడిగా. అలా అంటావేంటయ్యా, మీరు జబర్దస్త్లో చేస్తారు కదా. నువ్వు లేడీ గెటప్లో జగదేక వీరుడు అతిలోక సుందరి గెటప్ చాలా బాగా వేశావు. నాగబాబు మీ కామెడీ గురించి చెప్తూ ఉంటారు, చూపిస్తుంటారని చెప్పారు. ఒక్కసారిగా నాకు హార్ట్ అటాక్ వచ్చినట్లయింది. ఆనందంలో ఉన్న నా పరిస్థితి అర్థం చేసుకున్న చిరంజీవి ఫోటో ఇచ్చారని ఈ సందర్భంగా ధనరాజ్ తన అనుభవాన్ని పంచుకున్నారు.